సో యుద్ధానికి సంబంధించిన వార్తలు ఎంతవరకు వచ్చినాయంటే ఇంకా నడుస్తూనే ఉన్నది. చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే కనబడుతున్నది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో పశ్చిమాసియాలో చమురు మంటలు, ఇరాన్ సౌత్ పార్స్ సహజవాయు రిఫైనరీపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎగిసిపడ్డ మంటలు, సౌదీ యుఏఈ చమురు ఫీల్డ్లపైన ఇరాన్ ప్రతిదాడి చేసింది. ఖతార్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్ భగ్గుమన్నది. ఖేష్మ్ క్షిపణి స్థావరాలపై అమెరికా బాంబులేసిందట. అంటే ఇప్పుడు ఇరాన్ చమురు కేంద్రాల మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే అంటే వాళ్ళని ఫైనాన్షియల్గా అసలు ఆ దేశం ఏమాత్రం అడుగు ముందుకేయకుండా ఉండడానికి వాళ్ళ ఆర్థిక వనరుల మీద అటాక్ చేస్తున్నారు. ఇంకొక వైపున కీలకమైన నాయకుల టార్గెట్గా మొన్న ఆయన సైనికాధికారి లారిజానీని చంపేశారు. సో ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికా స్థావరాల మీద, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ యొక్క చమురు కేంద్రాల మీద ఇరాన్ అటాక్ చేస్తున్నది. సో ఈ అటాక్ తీవ్ర రూపం దాల్చింది. ఇది ఏడు దాకా పోద్దన్నది తెలియట్లే. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రం అట ఇది. దాని మీద నిన్న ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇరాన్ మంత్రి ఒక ఆయన చనిపోయినట, ఇస్మాయిల్ ఖాతిబ్ చనిపోయింది. పశ్చిమాసియాలో చమురు మంటలు, ఇరాన్ సౌత్ పార్స్ సహజవాయు రిఫైనరీపై ఇజ్రాయెల్ దాడి, ఎగిసిపడ్డ మంటలు. బుషేహర్ అణుకేంద్రం పైన క్షిపణులు ప్రయోగించిరట. ఖేష్మ్ దీవిలో ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు. ఇరాన్ నేతలు, ఉన్నతాధికారులు లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రత్యేక ఆపరేషన్ అట. ఇరాన్ మంత్రి ఇస్మాయిల్ ఖాతిబ్ మృతి. అంటే వాళ్ళ యొక్క లీడర్షిప్ని మొత్తం ఖతం చేస్తే ఇక యుద్ధం ఖతమైపోతుంది, ఇక ఇరాన్ కోలుకోకుండా చేయొచ్చు అన్నది వాళ్ళ టార్గెట్. సౌదీ, యుఏఈ, ఖతార్లోని 5 భారీ పెట్రోకెమికల్ గ్యాస్ ఫీల్డ్లపైన ఇరాన్ ప్రతీకార దాడి చేస్తున్నది. ఇగో నేతలు, ఉన్నతాధికారులు లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్తో ఇరాన్ మంత్రిని చంపేసింది. అమెరికా కూడా ఖేష్మ్ దీవిపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డది. ఈ పరిణామాలతో తీవ్రంగా ఆగ్రహించిన ఇరాన్, ఇజ్రాయిల్, అరబ్, గల్ఫ్ దేశాలపైన క్షిపణులు, డ్రోన్ల దాడిని మరింత ఉధృతం చేసింది. ముఖ్యంగా ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా దేశాల్లోని 5 కీలకమైన చమురు, గ్యాస్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్టుగా ప్రకటించింది. దీంతో ఆ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్దదైన సహజ వాయువు నిల్వ రవాణా కేంద్రం రాస్ లఫన్ కాంప్లెక్స్ పైన ఇరాన్ క్షిపణి దాడులతో భారీ ఎత్తున మంటలు చెలరేగినాయి. బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. సో ఇట్లా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇగో ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణుల వర్షం. బుధవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలేం, సెంట్రల్ ఇజ్రాయిల్లోని 100కు పైగా లక్ష్యాలపైన ఇరాన్ క్లస్టర్ వార్హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగించింది. అవి ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఛేదించుకొని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సృష్టించాయి. రమద్గన్ ప్రాంతంలో 2 చనిపోయారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు. చాలా చోట్ల ఇండ్లు, భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమైనవి. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయిల్లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 3 ప్రైవేటు విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో ఒకటి దహనమైందట. ఇక ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీలోని పలు ప్రాంతాలపైకి ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకుంటుండడంతో వాటి శకలాలు నివాస, వాణిజ్య ప్రాంతాల్లో పడి పేలుళ్లు జరుగుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్ ప్రాంతంలో భారీ పేలుళ్లు జరిగినాయి. ఇట్లా ఈ అటాక్ చాలా భయంకరంగా జరుగుతున్నది. లెబనాన్లో మారణకాండ. ఇరాన్కు మద్దతుగా వచ్చిన హెజ్బొల్లా సంస్థను అంతం చేస్తామంటూ దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ లెబనాన్లో మారణకాండ సృష్టిస్తోంది. బుధవారం లెబనాన్ రాజధాని బీరుట్కు సమీపంలోని బౌషారాలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 20 మంది ప్రజలు చనిపోయారు, 100ల మంది గాయపడ్డారు. మరోవైపు గాజా పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఖాన్ యూనిస్ ప్రాంతంలో ఒక పాలస్తీనా జాతీయుడు మరణించారు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో జరిగిన విధ్వంసం ఇది. సో ఇక మళ్ళా నెతన్యాహు ఇంకో వీడియో రిలీజ్ చేసిండు. నేను బతికే ఉన్న ఏడికి పోలేదురా నాయన అని. అది ఏ వీడియో అని వీళ్ళు అంటున్నారు. ఇట్లా రకరకాలుగా వాళ్ళు వీడియోలు తయారు చేసుకొని జనాల్లోకి వదులుతున్నారు. అంటే మా నాయకుడు చనిపోలేదు అని చెప్తే ప్రజలు ఉన్నది మా గవర్నమెంట్ ధీమాగా ఉన్నదన్నది ఒకటి, వాళ్ళ రక్షణ వ్యవస్థలో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. నాయకుడే చచ్చిపోయింది అని అంటే ఏముంటుంది. అందుకే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఆ లారిజానా అనే ఆయనను టార్గెట్ చేసింది. తను ఒక కీలకమైన సైనికాధికారిగా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిండు. సో ఆయన చంపేసింది. సో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇరు దేశాలు, ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా చేస్తున్నాయి.
ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తా, హోర్మూజ్ బాధ్యతను ఆ జలసంధిని వాడుకునే దేశాలకే అప్పగిస్తా ట్రంప్ అంటున్నాడు. ఇగో అమెరికా ఈ ఈ ఈ ఖేష్మ్ అనే ఒక దీవి పైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసిందట. సో ఏంటంటే ఇది భూగర్భంలో ఆయుధాగారం అట. ఇరాన్లో మొత్తం భూగర్భంలో ఉంటుందట. ఆ భూ ఉపరితలం పైన దాడి చేసింది. ఇరాన్ మిసైల్ సిటీ ఖేష్మ్ ఐలాండ్ అట. పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లోనే అతిపెద్ద ద్వీపంగా పేరొందిన ఖేష్మ్ ఇరాన్కు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాంతం. ఆ దేశంలోని బండార్ అబ్బాస్ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ద్వీపం 1445 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. సుదీర్ఘమైన చరిత్రకు, అత్యంత అరుదైన భూ విజ్ఞాన శాస్త్ర ఆనవాళ్లకు, ప్రకృతి సంపదకు నెలవైన ఈ ప్రాంతం పర్యాటక వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. అయితే ఇదంతా భూమి మీదనే, కానీ భూగర్భంలో ఇరాన్ సైనిక ఆయుధ సంపత్తికి, ముఖ్యంగా క్షిపణులకు ఖేష్మ్ ప్రధాన స్థావరంగా మారిందట. ఖేష్మ్ కింద ఇరాన్ ఏకంగా అనేక క్షిపణుల నగరాలే నిర్మించిందట. బాంబు దాడులను తట్టుకునేలా, గాలి వెలుతురు వచ్చేలా విద్యుత్ రవాణా సదుపాయాలతో నిర్మితమైన ఈ మిస్సైల్ నగరాల్లో క్షిపణులే కాకుండా పలు ఇతర కీలక ఆయుధ సామాగ్రి నిల్వలు ఉన్నట్లు అల్ జజీరా వార్తా సంస్థ కథనంలో తెలిపింది. నౌకలను లక్ష్యంగా చేసుకునే HY-2 ఇట్లాంటి రకరకాల క్షిపణులు, మిస్సైల్స్ ఇవన్నీ కూడా అక్కడ తయారు చేస్తారట. సో నిన్న దాని మీద దాడి చేసింది. ఇగో హోర్ముజ్ జలసంధిలో అత్యంత కీలకమైన ఖేష్మ్ దీవిపై అమెరికా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డది. అక్కడి గుహలు, భూగర్భంలో ఉన్న క్షిపణులు, ఆయుధ నిల్వ సామర్థ్యాలపైన ఒక్కొక్కటి 2268 కిలోల బరువైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. లోతుగా చొచ్చుకుపోయి భారీ పేలుడు సంభవించే బాంబులు ఇరాన్ తీర ప్రాంతాల్లోని క్షిపణి స్థావరాలపై వేశామని, ఆ స్థావరాల్లోని యాంటీ ఫిష్ క్షిపణులు హోర్ముజ్ జలసంధిలో నౌకా రవాణాకు ప్రమాదకరంగా పరిణమించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. సో వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని కొడుతున్నారు. ఇది ఇక ఎక్కడ దాకా పోద్దన్నది చూడాలి. ఇక ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. గుజరాత్ పోర్టుకు చేరిన జడ్ లాడ్కీ అట. యుద్ధం తర్వాత భారతదేశానికి 3వ ఓడ మళ్ళీ మన భారతదేశానికి వచ్చిందట. చమురు ట్యాంకర్ ఒకటి. ఇది 3rd వన్. చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు భారతదేశానికి వచ్చిందట. 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చిరట. ఇప్పటికి ఎక్కడి నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి 2.5 లక్షల మంది మన ఇండియాకి వచ్చిరు. యుద్ధం వేళ జల రవాణాకు కేంద్ర ప్రభుత్వం అండ. దుబాయ్లో రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయిందట. దాదాపు 4.5 కోట్ల మందికి గల్ఫ్ కంట్రీస్లో ఆహార సంక్షోభం తలెత్తిందట. సో వీళ్ళంతా ఆకలితో అలమటిస్తున్నారట, తిండి లేక. సూడాన్లో 4 లక్షల మంది చిన్నారులకు ప్రాణాపాయం అట. ఈ హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా సూడాన్లో 4 లక్షల మంది చిన్నారులకు అందాల్సిన మందులు పశ్చిమాసియాలో చిక్కుకుపోయినట్లు సేవ్ ది చిల్డ్రన్ అనే సంస్థ వెల్లడించిందట. చిన్నారులకు అందించేందుకు సరఫరా అవుతున్న యాంటీబయాటిక్స్ కానీ, యాంటీ మలేరియా మందులు కానీ, డీవార్మింగ్ మందులు కానీ, వ్యాక్సిన్లు, పోషక పదార్థాలు వంటివి దుబాయ్, UAEలలో నిలిచిపోయినాయట. దీంతో సూడాన్లో చిన్నారులకు వైద్యం అందించే వందలాది ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు అందే పరిస్థితి లేకుండా పోయింది. అటు యమన్కు, ఆఫ్ఘనిస్తాన్కు అందాల్సిన మందులు, ఔషధాలు కూడా నిలిచిపోయినాయట. పెరిగిన రవాణా ఛార్జీల కారణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఇబ్బంది ఎదురవుతోందట. ఆఫ్ఘనిస్తాన్కు అత్యవసరంగా మందులు పంపేందుకు 223 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని, మందుల ధర కంటే ఈ ఖర్చే ఎక్కువ అవుతుందని వెల్లడించిందట. అంటే చూడండి, ఒక దగ్గర యుద్ధం జరిగితే మిగతా దేశాల మీద పడుతున్న ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉందనేది. మనం గ్యాస్ లేక ఈ దీనికే మనం ఇంక ఇబ్బంది పడుతున్నాం. అక్కడ మందులు దొరక్క, తిండి దొరక్క ఆ దేశాలు ఎంత సఫర్ అవుతున్నాయో చూడండి. మరి ఎవడాపాలి ఈ యుద్ధాన్ని?